మరి నేను చెప్పేది ఏంటంటే ముదిరాజు మెపా డిమాండ్ చేసేది ఏంటంటే మరి కేసందులో కూడా మరి మన మిత్రుడు కూడా ఇటీవల కూడా ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నానని సురేష్ చాలాసార్లు నాకు ఫోన్ చేయడం జరిగింది. కొండ సురేష్ అంటే అన్న నేను గతంలో వార్డు మెంబర్ చేసిన ఇది చేసిన అది చేసిన ఎందుకన్నా అంటే మన ఓపికతో ఉండాలి మనం ఎందుకంటే ఇప్పుడే ఎదుగుతున్నాము మనం వాళ్ళని కూడా మిత్రులుగా చేసుకొని మనం ఆర్థికంగా ఎదగాలి రాజకీయంగా ఎదగాలి తప్ప మనం కోపాలు తాపాలు చేసుకోకూడదు ఇప్పుడు కాకుండా ఇంకోసారి అయినా వస్తుంది అని మరి దుర్గేష్ అన్నతో కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అలాంటి వ్యక్తులతో మనం స్నేహంగా ఉందాం ఇప్పుడు కాకుండా ఇంకోసారి అయినా మనం మన స్థానిక కౌన్సిలర్ గారు కూడా కలవడం జరిగింది. వారి సహకారంతో ఇంకా వేరే వాళ్ళ సహకారంతో మనం ఇంకా ఆర్థికంగా ఎదుగుదాం మరి వారితో కోపాలు కాకుండా మనం మిత్రత్వంతో కూడా ముందుకు పోదాం. మెపా ఎల్లవేళ అండదండగా ఉంటుంది. అవసరమైతే మన మంత్రి వాకిల్ శ్రేయర్ దగ్గర కూడా వెళ్ళి మన యొక్క గుడి నిర్మాణం అనే పదాన్ని కూడా మనం ఇప్పుడు చెప్పడం జరిగింది. దాని పరంగా కూడా గుడి నిర్మాణం రావడం కోసం మనం ప్రయత్నం చేద్దాము. మనం మంత్రి ఉన్నాడు ఎందుకంటే అన్నం పెట్టేవాడు మనవాడు ఉన్నప్పుడు మనం ఎంతకైనా ముందుకు వెళ్ళచ్చు అది హక్కు ఉంటుంది అడిగే బాధ్యత ఉంటుంది కాబట్టి మనం చేయించుకోవాలనే బాధ్యత మరి కేసంద్రం మరి మెపా కమిటీ ద్వారా సురేష్ ద్వారా మరొకసారి మనం హైదరాబాద్ కూడా వెళ్ళి అదొక దాన్ని తీయించుకొని మన గుడి నిర్మాణం కూడా చేపట్టుకుందాం. మరి మన మిత్రుడు శ్రీరాన్న కూడా చాలాసార్లు మనకు ఏ వార్తలు వచ్చినా కూడా ఏ విధంగా అయినా కూడా మరి బ్యాక్ ఎండ్లో మంచి సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ఆయనను మనం వాడుకోవాలి. మన వాళ్ళు చాలా రంగాల్లో ఉన్నారు వాళ్ళని వాడుకోవాలి అభివృద్ధి చెందాలి. నేను ఒక ప్రభుత్వ టీచర్గా కూడా ఎందుకు చెప్తున్నానంటే మనం అణగదొక్కబడుతున్నాం. దానికి కారణాలు ఏంటంటే మీకు చెప్పడం జరిగింది. విద్య లేకపోవడం రిజర్వేషన్ లేకపోవడం ఆర్థికంగా లేకపోవడం ఇవన్నీ కారణాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఇంకో 10 సంవత్సరాలు అయితే కానీ మనం కొద్దిగా డెవలప్ అయ్యే స్థాయికి వెళ్తాం. జనాభా ఎంత ఉన్నదో అంతగా ఆర్థికంగా కూడా రాజకీయంగా కూడా మనం కొట్లాడుకున్నాం. సామరస్యపూర్వకంగా ముందుకు పోదాం. పార్టీలను పక్కన పెట్టి పలానప్పుడు సురేష్ కాపాదొచ్చింది సీనన్న కాపాదొచ్చింది అన్నప్పుడు పార్టీలు పక్కన పెట్టి మనం అందరం ఏకమై మన వారికి ఎందుకు కాపాదొచ్చింది కారణాలు ఏంటి ఎవరితోటి పరిష్కారం అయింది అనే విషయాలను కూడా మనం పార్టీలను పక్కన పెట్టి అలాంటి సందర్భంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మరి సురేష్ కూడా చాలాసార్లు ఫోన్ చేసినప్పుడు కూడా నేను అదే చెప్పిన మనం మెపా పరంగా మీకు ఎప్పుడైనా సపోర్ట్ ఉంటుందని తెలియజేయదని ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా 100% ఏదైనా ఆపద వచ్చిందంటే ఎవరినైనా ప్రశ్నించే తత్వం మెపాకు ఉంటుంది. ఎవరికి భయపడేది లేదు ఎవరికి బాంచనికి చేసేది లేదు. మన ఒక సొమ్ము తింటేనేమో ఒకరికి బానిసగా ఉంటలేమో అవినీతి చేస్తలేమో అక్రమాలు చేస్తలేమో మనకు కావాల్సిన హక్కులు మనకు కావాల్సిన బాధ్యతను మనం నిర్వర్తించుకోవడానికి ముందుకు వారికి తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన కేసంద్రం మెపా కమిటీకి అదేవిధంగా మల్బార్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ దుండి అశోక్ కూడా రావడం జరిగింది. మరి వారందరికీ యాగాయ కూడా వారందరి తరఫున సురేష్ రమేష్ నెల్లికూరు నుండి వారందరూ కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. అలాంటి వాళ్లకు ముదిరాజు ముద్దు బిడ్డలకు మెప్ప అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కేసంద్రం ముదిరాజు ముద్దు బిడ్డలకు మీకు మరీ ఒకసారి చెప్తున్నా మీరు ఏ పార్టీలైనా ఉండండి కానీ జాతీయ ఐక్యత కోసం ముందుకు రావాలి. పలానా గుడి ఉన్నది గుడి కోసం పోరాటం అందరు రావాలి. వాడు ఆ పట్ట ఈ పట్ట చూడొద్దని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ముదిరాజ్ జై మెపా థ్యాంక్ యూ.